హాయ్ అండి. నా రావణ్ బాస్ 116. నేను నిజంగా ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది. కానీ చంపితే క్షణాల్లో నీ ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు. నేనేం చేస్తానో చూడు అంటూ ఆద్య లేచి పరిగెత్తబోతూ ఉండగా ఆపి తలుపు గడియ పెట్టి మళ్ళీ బెడ్ మీదకు విసిరేసి చూశాడు పృథ్వీ. అప్పటి వరకు ఏదో మాట్లాడేసింది గాని పృథ్వీని అలా చూసేసరికి ఆద్య భయం రెట్టింపయ్యింది. ఏం చేయాలో తోచగా వెనక్కి జరుగుతూ ఉండగానే ఆమెను అందుకున్నాడు పృథ్వీ. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ రోజు నుండి నువ్వు నా బానిసవి. నేనేం చెప్తే అది చెయ్యాలి, ఇంకేది చేయకూడదు అంటూ గింజుకుంటున్న ఆమె శరీరాన్ని మరింత అదిమి పట్టి ముఖంలో ముఖం పెట్టి అమ్ములు ఇక నేను వదలను అంటూ ఆమె పెదాలను అందుకోబోతూ ఉండగా తలుపుని ఎవరో తుపాకీతో కాల్చినట్టు వినిపించడంతో ఒక్కసారిగా ఆమెను మరింత గట్టిగా పట్టుకుని అటుగా చూశాడు పృథ్వీ. ఎలాగో ఆకాష్ రాలేడని ముందే అర్థమై ఉండటం వలన ఆ కాస్త సమయాన్ని అదునుగా తీసుకుని అటువైపే తిరిగిన పృథ్వీ తల మీద పక్కన ఉన్న పెద్ద ఫ్లవర్ వాస్ ఎత్తి బలంగా కొట్టడంతో కళ్ళు బయలు కమ్మి కుప్పకూలాడు పృథ్వీ. వెంటనే అతన్ని తప్పుకుని తలుపు తీసి పరుగులు మొదలు పెట్టింది తను. ఎక్కడికి పరిగెడుతుందో తెలియదు గాని వేగంగా పరిగెడుతూ అతను వస్తున్నాడేమో అనుకుని వెనక్కి తిరిగి చూస్తున్న ఆద్య భుజానికి ఎవరో బలంగా తాకగా ఒక్కసారిగా భయంతో కెవ్వు నరిచింది. టక్కున దూరం జరిగింది. ఎదురుగా ఉన్నది ఆకాష్ అని కళ్ళు చెప్తున్నా నేను నమ్మను అంటూ పోరు పెడుతున్న మనసును నమ్మి అతన్ని తోసి వినయ ఉన్న వైపుగా పరిగెడుతూ ఉండగా ఆద్య అంటూ పిలిచాడు ఆకాష్. ఆ పిలుపుతో ఉన్న చోటే పాదం ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా ఆకాష్ కనబడేసరికి పృథ్వీ మాటలతో అతన్ని పోల్చుకోగా తటపటాయిస్తున్న ఆమెను చూసి నేనే నీ ఆకాష్ని అంటూ ఆమెను చేరుకుని భుజాలను పట్టి కదపడంతో తేరుకుని అప్పటిదాకా ఆమె భరించిన భయాలు ఒక్కసారిగా గుర్తుకు రాగా ఆకాష్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకుని తల మీద అరచేత్తో తడుముతూనే తల పట్టుకుని లేపేందుకు ప్రయత్నిస్తున్న పృథ్వీ వంక చూశాడు ఆకాష్. గర్వంగా ఒక నవ్వు నవ్వి ఆద్యని మరింతగా హత్తుకుని ఆమె గడ్డాన్ని పైకెత్తుతూ ఎందుకు ఏడుస్తున్నావు అమ్ములు అని లాలనగా ప్రశ్నించగా సమాధానం చెప్పకపోగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె. ఆమె కన్నీళ్లను తుడుస్తూ చూడమ్ము నా వైపు చూడు అని ఆకాష్ వచ్చేశాడుగా, ఇంకా ఎందుకురా ఏడుపు? నువ్వు వాడిని ఎదుర్కొన్నావు, తల పగిలేలా కొట్టావు, వాడి మీద నీకున్న భయంతో పోరాడావు, ఇంకేం కావాలి చెప్పు అంటూ ఆమెను ఓదారుస్తూ ఉండగానే వెనుకే వచ్చిన పృథ్వీ రాడుతో ఆకాష్ తల మీద కొట్టబోతూ ఉండగా ఆకాష్ అంటూ ఆద్య అరిచేలోపే ఆద్యతో సహా కిందకి వంగి కాలితో పృథ్వీ కడుపులో తన్నాడు ఆకాష్. దాంతో అమాంతం ఆమెల దూరంలో పడిపోయి తలకు ఆద్య చేసిన గాయం మళ్ళీ నొప్పి పుట్టగా తలని బలంగా ఒత్తుకుంటూ అతి కష్టం మీద లేచి నిలబడి రే అని పొళ్ళు కొరుకుతూ అసలు నువ్వెలా వచ్చావరా అంటూ ఆకాష్ మీదకి దూకాడు. అతని కదలికతో ఆద్యని వెనుక వైపుగా చెరిపి పృథ్వీని కొట్టి అతను తప్పించుకుని ఆకాష్ ముఖం మీద కొట్టాడు. ఆకాష్ అని అరుస్తూ ముందుకి రాబోయిన ఆద్యని చెయ్యి అడ్డుపెట్టి అక్కడే ఆపేసి పృథ్వీ ఛాతి మీద బలంగా కాలితో తన్నాడు. అప్పటికే తల నుండి రక్తం కారుతూ కళ్ళు మసగ్గా అవుతూ ఉండగా ఎగిరి గోడకి తగిలాడు పృథ్వీ. అతని వంక చూసి సిగరెట్ తీసుకుని వెలిగించుకుని గాలి పీలిస్తూ ఏమనుకున్నావరా నువ్వు నా గురించి? రుచితని పంపి నన్ను డైవర్ట్ చేసావనుకున్నావా? వినయ్ బర్త్డే సర్ప్రైజ్ కోసం బయటికి వెళ్ళిన నైనా వంక అటెన్షన్ అంతా తిప్పి వినయ్ని కిడ్నాప్ చేశావు. ఆ పాయింట్ లో మాత్రం నేను మెచ్చుకోవచ్చురా. నేను అసలు ఊహించలేదు. బట్ ఊహించింది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా వినయ్ని లేదా తేజని టార్గెట్ చేస్తావు. అందుకే రుచిత మీద పూర్తి నమ్మకం పెట్టుకోకుండా వినయ్ తేజాల బాడీలకు GPS ట్రాకర్ పెట్టా అంటూ ఆ రోజు రాత్రి వాళ్లతో మాట్లాడుతూ వినయ్ తేజాని హత్తుకుని వాళ్ళ వీపులకు దాన్ని అతికించిన సంఘటనను గుర్తు చేసుకుని గర్వంగా నవ్వాడు. వినయ్ కిడ్నాప్ అయ్యాక నేను ఇంటికి వచ్చాక చూసుకోవాల్సి వచ్చింది, అందుకే కాస్త లేట్ అయ్యింది. లేదంటే వినయ్ ఒంటి మీద ఒక దెబ్బ కూడా పడనిచ్చేవాడినే కాదు అనేసి ఇంక అలాగే చూస్తున్న పృథ్వీ వంక చూసి
నా ఆద్యకి నీ మీదున్న భయం పోవటానికి కాస్త టైం ఇచ్చానంతే అంటూ ఆద్య వంక చూసి పృథ్వీ తల మీద మరోసారి గట్టిగా తన్నాడు. దాంతో కళ్ళను మూస్తూ తెరుస్తూ ఇక లాభం లేదని నిర్ధారించుకుని పక్కనే తడిమి చేతికి దొరికిన వైరుని తీసి ఆకాష్ కాళ్ళ వంక విసిరేయగా అతను పక్కకు తప్పుకుని ఆద్య గురించి ఆలోచించేలోగా అది ఆద్య కాళ్ళకు చుట్టుకుని ఆకాష్ పట్టుకునేలోగా పక్కనే ఉన్న టేబుల్ మీద పడిపోయింది తను. దాంతో ఆమె తలకు దెబ్బ తగలగా ఆద్య అంటూ పరిగెత్తి ఆమె తలను ఒళ్ళోకి తీసుకున్నాడు ఆకాష్. క్షణాల్లో అతని కళ్ళల్లో నీళ్లు నిండడం చూసి పృథ్వీ ఉద్దేశం ఆద్యాన్ని చంపడం కాకపోయినా అతనికి ఆకాష్ బాధ నచ్చడంతో పొగరుగా నవ్వి నా తల మీద కొట్టిన దెబ్బకి సరిపోయింది అమ్మో అన్నాడు. దాంతో ఎర్రగా మారిన కళ్ళను అతని వైపుకు తిప్పి రుచిత అని అరిచినట్టుగా పిలిచి పరిగెత్తు వచ్చిన ఆమెకి మేడంకి ఫస్ట్ ఎయిడ్ చెయ్యి జాగ్రత్త అని చెప్తూ లేచి నిల్చున్నాడు. అబ్బచ్చా బతికిద్దామని నువ్వెంత ట్రై చేసినా నిన్ను చంపి దాన్ని చంపడమే నా పని, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది అని పృథ్వీ వెకిలిగా నవ్వగానే దవడ బిగించి బిగుసుకున్న పిడికిలతో వేగంగా పృథ్వీ వంక కదులుతూ అయితే చంపరా ముందు నన్ను చంపు అంటూ అతని తల మీద బలంగా గుద్దడంతో వెనక్కి పడి వెంటనే ఆకాష్ కాలు మీద తన్నాడు. పక్కకు పడిన ఆకాష్ వెంటనే లేచి పృథ్వీని కోపంలో ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉండగా సోఫాలో రుచిత కట్టు కట్టగానే స్పృహలోకి వచ్చిన ఆద్య నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వంక చూసి ఆకాశాన్ని పిలిచింది చిన్నగా. దాంతో అతను అటుగా చూసేసరికి ఆ సమయాన్ని అదునుగా తీసుకుని టీపైని తీసి ఆకాష్ మీద బలంగా విసిరాడు పృథ్వీ. చేతులు అడ్డు పెట్టుకోవడంతో ముఖానికి తగలపోయిన కడుపు మీద బలంగా తగలడంతో కింద పడిపోయాడు ఆకాష్. అది చూసి ఆకాష్ అని గట్టిగా అరవడంతో అలసిపోయింది తను. ఆమెను అలా చూసి మేడం ప్లీజ్ కామ్గా ఉండండి, కట్టు నుండి మళ్ళీ రక్తం కారుతుంది అంది రుచిత. ఎంతగా లేపేందుకు ప్రయత్నించినా ఆమె వల్ల కాకపోవటంతో కన్నీళ్లతో చూసింది. ఆమె కన్నీళ్లు చూస్తేనే ఆమెకిచ్చిన మాటలన్నీ గుర్తుకు రాగా ఎలాగైనా సరే పృథ్వీని భూమి మీద లేకుండా చెయ్యాలి అన్నంత కోపంలో అతని మీదకి దూకాడు ఆకాష్. అతని దూకుని ముందు ఊహించినట్లుగా అతన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు పృథ్వీ. కానీ ఆకాష్ కోపం మామూలుగా లేదు. తనకి తగిలిన దెబ్బల కంటే ఆద్యకి దెబ్బ తగిలినందుకు అసలే కోపంగా అహంకారంగా ఉండి అతనికి మరింత మండింది. తనని తన్నడానికి వచ్చిన పృథ్వీని కిందకి వంగి తప్పించుకుని ఎగిరి బాల్కనీ వైపుగా అతన్ని తన్నడంతో బాల్కనీ గాజు పగిలి దాని పక్కనే పడ్డాడు పృథ్వీ. దాని పక్కనే కింద పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకొన్ని అంగుళాలలో అతను కింద పడతాడు అనగా ఆకాష్ లేచి అతని కాలర్ పట్టుకుని లేపి ఇటు తిరిగి ఆ దేవంక చూసి నేను ఏడిపించిన వాడిని ఈ ఆకాష్ బ్రతకనివ్వడు అని కళ్ళతోనే చెప్పి రాబర్ట్ అని పిలిచి అతను ఎస్ సార్ అని బ్లూటూత్ లో అనగానే ఇక ఫుల్ మొత్తం పవర్ పాస్ అయ్యేలా పవర్ వైర్లను అందులో వదిలేసి అని చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పృథ్వీని కిందకి తోసేశాడు. ఆ ప్లాన్ అంతా అర్థం చేసుకోవడానికి 2 క్షణాలు పట్టడంతో అప్పటికే ఆకాష్ కిందకి తోసేసరికి ఇక తను చనిపోతున్నాడని అర్థమై కనీసం ఆకాష్ ని చంపినా సరే నేను గెలిచినట్లేనని ఆ పెనుగులాటలో అతని కాలిని పట్టుకుని ఉన్న వైరుని తీసి ఆకాష్ కాలికి తగిలేలా విసిరాడు. ఆ వైరు పాదానికి చుట్టుకోవడంతో టక్కున కింద పడబోయి అతి కష్టం మీద బాల్కనీ గోడను ఆనుకుని ఆగాడు ఆకాష్. ఇంతలో పృథ్వీ నీళ్ళల్లో పడి షాక్ కొట్టడంతో గిలగిలా కొట్టుకోవటం వలన అతని చేతిలో ఉన్న తాడు మరింతగా కదిలేసరికి ఆకాష్ ని కిందకి లాగినన్నట్లుగా బ్యాలెన్స్ తప్పి అతను కూడా నీళ్ళల్లో పడిపోయి షాక్ కొట్టగా అది గమనించిన రాబర్ట్ వెంటనే ఫ్యూజ్ పీకేశాడు. ఆకాష్ కింద పడిపోవడం చూసిన ఆద్య ఆకాష్ అని గట్టిగా అరిచి తనకు తగిలిన దెబ్బలు మర్చిపోయి పరిగెత్తి అప్పటికే షాక్ కొట్టి నిత్తేజంగా పడిపోయిన ఆకాష్ కనిపించడంతో గుండె ఆగిపోయినట్లయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పూర్లోకి దూకింది. ఆమె దూకే 2 క్షణాల ముందే రాబర్ట్ ఫ్యూజ్ ఆపేయడం వలన ఆద్యకేం కాలేదు. ఆమె అలా చేయటం చూసి కంగారుగా కిందకి పరిగెత్తింది రుచిత. తిరుగుతున్న కాళ్లను నొప్పేస్తున్న తలను లెక్క చేయకుండా ఆకాష్ ని దగ్గరికి లాక్కుని ఆకాశాన్ని పిలుస్తూ నెమ్మదిగా అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగానే రాబర్ట్ వచ్చి ఇద్దరిని బయటికి లాగాడు. అతని తలను ఒళ్ళో పెట్టుకుని చెంపల మీద తడుతూ లే ఆకాష్ ప్లీజ్ అంటూ ఏడ్చింది ఆద్య. ఆమెను అలా చూసి
వెంటనే ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని కారు తేవడానికి వెళ్ళాడు రాబర్ట్. అప్పుడే వాళ్ళని చేరిన రుచిత నెమ్మదిగా అక్కడ కూర్చుని ఆకాష్ నాడీ పట్టుకుని చూసింది. అది కదలలేదు. ప్రతి చోట ఎంతో ధైర్యంగా ఉండే ఆద్య ఏడుపుని చూస్తేనే ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా అతని గుండెల మీద చెయ్యి పెట్టి చూసింది. అది స్పందించడం లేదని అర్థమయ్యేసరికి మేడం, సార్ గుండె కొట్టుకోవడం లేదు అనగానే ఒక్కసారిగా ఆద్య చెవిలో నిశ్శబ్దం వినపడింది. చుట్టూ ఉన్న గాలులన్నీ ఆగిపోయాయి. ఉన్న పలంగా ఆకాశం అంతా నల్లగా మారింది. చుట్టూ జనాలెవరూ లేరన్నట్లు నిస్సత్తువుగా చలనం లేకుండా తన ఒళ్ళో పడి ఉన్న ఆకాశ్ ముఖం కనబడగానే కళ్ళల్లో కొత్తగా ఊరిన నీళ్లు కనురెప్పలు శిలలా ఉండగానే బుగ్గల మీదకి జారాయి. ఆకాష్ చనిపోయాడా? నన్ను వదిలి వెళ్ళిపోయాడా? ఆమె మనసు ఆమెను ప్రశ్నించగానే సమాధానాలు సమాధైనంత చీకటిలో కనుల ముందు భయంకరమైన శూన్యం కనిపించింది ఆమెకు. నిజంగానే ఆకాష్ చనిపోయాడంటారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.